చంద్రబాబు నాయుడు సార్ అన్ని మతాలు సమానమే. ఏ మతం ఎక్కువ కాదు, ఏ మతం తక్కువ కాదు. ఎందుకంటే మనమందరం భారతీయులం. కానీ ఈ వీడియోలో మీరు మాట్లాడుతున్న మాటలు మాత్రము చాలా బాధాకరంగా ఉన్నాయి సార్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నిజమేంటి, అబద్ధమేంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. సార్ ఈ వీడియోలో మీరు చెప్పారు సార్, ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతుంది అని. ఈ వీడియో బాగా చూడండి సార్ ఒకసారి. ఈ వీడియోని మీరు బాగా గమనిస్తే బైబిల్ ముందు ఎవరి చేతిలో ఉంది సార్? విజయమ్మ గారి చేతిలో ఉంది. ఆ మేడం ఏదో తీసుకుంటూ పట్టుకోమని ఇచ్చారు సార్. అలాంటి సందర్భాలలో నేనున్నా సరే, ఎవరున్నా సరే పక్కన ఇట్లా పట్టుకోమంటే ఖచ్చితంగా పట్టుకుంటారు సార్. దాంట్లో తప్పే ఉంది సార్? నాకు అర్థం కావడం లేదు సార్. ఈ వీడియోలో వాళ్ళు బైబిల్ పట్టుకున్నందుకే తప్పంటే, మీరు చాలాసార్లు చర్చికి వెళ్ళి బైబిల్ చదివారు సార్. కానీ నేను దాన్ని తప్పను సార్. చాలాసార్లు మసీదుకి వెళ్ళి ఖురాన్ కూడా చదివారు సార్. ఇక అనేక సార్లు అనేక మతాచారాల ప్రకారము అక్కడికి వెళ్ళి మీరు పాల్గొన్నారు సార్. అది తప్పు కాదు సార్. ఇప్పుడు మీరు చర్చిలో ఒక బైబిల్ వాక్యం చదివే ఒక ఫోటో ఉంది సార్. ఆ ఫోటోని తీసుకొచ్చి మీరు క్రిస్టియనే సార్, మీరు నటిస్తున్నారు అంటే పద్ధతి కాదు కదా సార్. దయచేసి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సార్. థ్యాంక్ యూ సార్.